రాజకీయ ప్రత్యర్థులే కాదు సొంత పార్టీ నేతల మధ్య విభేదాలు హత్యలకు దారితీస్తున్నాయా? పల్నాడు జిల్లాలో వైసీపీ యువజన విభాగం నేత చెన్నారెడ్డి హత్య ఇప్పుడు రాజకీయ కలకలం రేపుతోంది. మాచర్ల నుంచి రెంటాలకు వెళుతుండగా చెన్నారెడ్డిపై దాడి చేసి హత్య చేసిన ఘటనపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా మృతుడి తండ్రి భాస్కర్ రెడ్డి మాజీ సీఎం జగన్తో మాట్లాడిన ఫోన్ కాల్ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మనోళ్లే చంపేశారు, బయటోళ్ళు కాదు అంటూ భాస్కర్ రెడ్డి చెప్పడం, దానికి జగన్ సారీ అన్న అంటూ స్పందించడం తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఇది యాక్చువల్గా ఒక కక్షపూరితంగా రాజకీయపరమైనటువంటి లేకపోతే వర్గపోరులో జరిగేటటువంటి మర్డర్లో ఒక భాగంగా చూసి ఎవరు పట్టించుకోలేదు ఇన్ ద సెన్స్ అది ఆ పార్టీలకు సంబంధించినటువంటి వ్యవహారం అది, అందుకని సామాన్య ప్రజలకు సంబంధించినటువంటి విషయం కాదు ఇది. అలాగే చూసాము ఎప్పుడైతే అది జరిగిందో అప్పుడు వార్తల్లో చదివి అంతవరకు ఊరుకున్నాం. కానీ ఇప్పుడు ఎందుకు చర్చకు వచ్చిందా అంటే, ఇప్పుడు అక్కడ విజువల్లో కనపడుతుంది ఆయన చనిపోయిన చెన్నారెడ్డి అన్న వ్యక్తి యొక్క తండ్రి గారట భాస్కర్ రెడ్డి. పక్కన మీకు కనపడుతుంది, అందరికీ తెలుసు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, వైసీపీ నాయకులు. అయితే ఇప్పుడు ఆ ఫోన్ కాలు బయటకు వచ్చింది. ఏం మాట్లాడారు? స్వయంగా అటువైపు ఉన్నది ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ఫోన్ చేసి ఇచ్చింది కూడా పిన్నెల్లి గారు ఇచ్చారట, మాట్లాడండి అని చెప్పేసి. విషయం ఏంటంటే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఆయన సోదరుడు వీళ్ళిద్దరూ కలిసి హాస్పిటల్కి వెళ్ళి మార్చురీకి వెళ్ళిన సందర్భంలోనూ వైసీపీ నాయకులే అక్కడ వీళ్ళని విమర్శించారని, మీ వర్గపోరే ఈ హత్యకు దారి తీసింది అని చెప్పేసి ఎవరు ఆ సోదరులు, పిన్నెల్లి సోదరుల మధ్య వరకు. సరే, అది మనకు తెలియదు, అలా అన్నారని చెప్పేసి వినపడింది. కానీ ఇక్కడ స్వయాన చెన్నారెడ్డి మృతుడి యొక్క తండ్రి మాట్లాడుతూ, ఏంటి అక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యే పాత్ర ఏమైనా ఉందా ఈ మర్డర్లో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతుంటే, అట్లాంటిది ఏమి లేదు, మనోళ్ళే చంపేశారన్నా అని చెప్పేసి ఆయన మాట్లాడారంట. అది అసలు ఏం మాట్లాడారో కాస్త ఆడియో క్లారిటీ ఉంటే మనకి విందాం. కారు వెనకోటి ముందు ఒకటి పాలయ్యి కారుతో గుర్తి కారం వెళ్ళి పడాలి గొంతుకాయ కోసారు. ఎవరితో చేయించినారు? మనుషులు కూడా తెలియరు మనోళ్ళు. ఎమ్మెల్యే కాదు పడలే, అందరం మరి తిరుగుతుంటారు వాళ్ళు. మనోళ్ళే, సొంతోళ్ళే, దూరపోళ్ళే కాదు, మళ్ళీ వేరే పార్టీ కాదు, మనోళ్ళే. సొంత మనవడు అది క్లియర్గా ఆయన అంటున్నది. జగన్మోహన్ రెడ్డి గారు అటు ఫోన్ లైన్లో ఉన్నారు, ఆయన అక్కడ లోకల్ ఎమ్మెల్యే పాత్ర ఏమన్నా ఉందా ఉన్నట్టుగా ఏదో విమర్శలు వస్తున్నాయంటే, లేదన్నా మనోళ్ళే చంపేశారు, వేరే పార్టీ వాళ్ళు ఏం కాదని చెప్పేసి ఆయన చెబుతున్నాడు. సార్ చిన్నపరెడ్డి గారు, ఇప్పుడు పలకరించడం, పరామర్శించడం మంచి సాంప్రదాయం. అందులోనూ అతను ఒక కీలకమైనటువంటి పదవిలో ఉండగా దారుణ హత్యకు గురైనప్పుడు సహజంగా వచ్చేటటువంటిది ఏంటంటే అవతల పార్టీ వాళ్ళ మీద ఆరోపణలు వస్తాయి. కానీ డైరెక్ట్గా అక్కడ ఎమ్మెల్యే పాత్ర ఉందా అని చెప్పేసి అడగటం అంటే అది ఇరికించడం కింద అవుతుంది కదా. మరి ఎందుకు ఇది ఆడియో అలా బయటకు వచ్చిందో నాకైతే తెలియదు. కానీ నిన్న ఈనాడులో వచ్చింది, అలాగే ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. చిన్నపరెడ్డి గారు, ఆడియో ఇదేం సీక్రెట్ గా చేసింది కాదు, ఇది ఒక పరామర్శ కాల్గా మాట్లాడినటువంటి మాట. ఎంతో నిబద్ధతోటి భాస్కర్ రెడ్డి గారు కూడా ఆ గ్రామాన్ని 30 సంవత్సరాలుగా లీడ్ చేస్తా ఉన్నారు. కానీ ఆ మండలమే కాదు, ఆ నియోజకవర్గం మొత్తం కూడా ఎక్కడ కూడా భాస్కర్ రెడ్డి గారిని చెడు అనేటటువంటి వాతావరణం లేనటువంటి మనిషి. ఎందుకు చెడు అని అనరంటే, ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు, ఏందన్నా ఎలా జరిగింది, ఏమన్నా ఆపోజిట్ మన పార్టీ ఆపోజిట్ ఉందా, ఎమ్మెల్యే గారు అస్తం ఏమైనా ఉందంటే అలాంటిది ఏం లేదన్నా,
ఏది జరిగినా మన వాళ్ళ ద్వారా మాత్రమే జరిగింది అనేది. ఇలా రాజకీయాల్లో వర్గ పోర్లు రకరకాల ఇవి అన్ని కూడా ఉన్నటువంటి సందర్భంలో మా విలువైనటువంటి మా నాయకుడు నవలూరి చెన్నారెడ్డిని మేము కోల్పోయాం. సరే ఏది ఏమైనప్పుడు కూడా ఆ కుటుంబం అంతా ధైర్యంగా ఉండాలని చెప్పేసి నవలూరి చెన్నారెడ్డి ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి కోరుకుంటాం. ఇక్కడ భాస్కర్ రెడ్డి గారు మాట్లాడింది కానీ, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది కానీ ఎక్కడా ఏమి, మేమైతే ఇదివరకు మా ఆచరణలోనే జరిగినటువంటి వర్గ పోరులో తెలుగుదేశానికి సంబంధించినటువంటి వారు, ఆ వారి పార్టీ తెలుగుదేశానికి సంబంధించిన వారు ఇద్దరిని చంపుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసు పెట్టి మా నాయకుల్ని 6 నెలల పాటు 7 నెలల పాటు జైళ్లలో వేసినటువంటి ఈ తెలుగుదేశం కూటమిని చూసాం. ఇలా నిజాయితీగా వాస్తవంగా జరిగినట్టు చెప్పినటువంటి భాస్కర్ రెడ్డి అన్నని చూసాం. ఇలా భాస్కర్ రెడ్డి అన్న అవకాశం వచ్చింది కదా, ఏం ఒక మాటే కదా, ఎమ్మెల్యే బొమ్మారెడ్డి గారే చేపించినారని చెప్పేసి అన్నారు అనుకోండి, అదొక పెద్ద వివాదం అయ్యేది. కానీ విచక్షణ కోల్పోకుండా తన కొడుకే మరణం చెందినప్పటికీ కూడా వాస్తవాలు మాత్రమే మాట్లాడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా గర్వంగా చెప్తాం. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎవరి మీద వేసేటటువంటి అవసరం లేదు. మా నాయకుడు ఖచ్చితంగా జరిగినటువంటి దాని మీద పరామర్శ కాలే చేశారు, కానీ అదేమి సీక్రెట్ కాల్ కాదు, అదేదో పెద్ద అద్భుతమైన విషయమే కాదు. కేవలం పరామర్శకాలు మాత్రమే జరిగింది. ఎలా జరిగిందన్న సందర్భంలో మాట్లాడేటటువంటి దాంట్లో అడిగిన ప్రశ్న మీకు ఒకటి, అది తెలుగుదేశానికి సంబంధించిన వారు ఏమైనా ఉన్నారా, ఎమ్మెల్యే గారు ఉన్నారంటే అలాంటిది ఏం లేదన్నా అని వాస్తవమే చెప్పారు కదా. అబద్ధం అయితే చెప్పలేదు కదా, బురద అయితే వేయలేదు కదా. ఏది ఏమన్నా దాని వెనకాల ఆపోజిట్ వాళ్ళ చంపిన వాళ్ళ వెనకాల మా పార్టీ వాళ్ళు అయినప్పటికీ కూడా ఏ కలర్స్ ఉన్నాయో ఏమున్నాయో రాబోయే రోజుల్లో విచారణలో అన్ని బయటపడతాయి. కానీ ఈ రోజుకున్నటువంటి సమాచారం మాత్రం ఖచ్చితంగా మన వాళ్ళేననే మాట భాస్కర్ రెడ్డి గారు అన్న మాటని అందరం కూడా కట్టుబడి ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ ఆయనే తండ్రే చెప్తా ఉన్నాడు కదా. డౌట్ ఏం లేదు దీంట్లో. అసలు ఇది ఎవరైనా కానీ చూడంగానే ఆయన సొంత కొడుకును కోల్పోయి కూడా అంత నిజాయితీగా నిబద్ధతతో ఆయన ఉన్నట్టుగా సంయమనంతో అలా మాట్లాడటం 100% అందరూ కూడా అభినందించాల్సిందే, దాంట్లో డౌట్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే అది అవతల ఎమ్మెల్యే పాత్ర ఉంది అని చెప్పేసి టక్మని ఆయన అడగడం ఏంటా అనేది కొంత ఆశ్చర్యం కల్పించింది అంతే. అది మీరు కావాలని మీరు చెప్పిన దాంట్లో కూడా కొంత ఇది ఉంటుంది ఆ రకం. అంటే ఆయనకి తెలియకపోయి ఉండొచ్చు కదా, ఆయన ఎక్కడో అదే అక్కడ లోకల్గా గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఎవరన్నా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆయన అడుగుంటాడేమో, తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఆ రకమైనటువంటి. సార్ ఒక్క మాట చెప్తా. ఎందుకంటే 30 సంవత్సరాలుగా ఆ గ్రామంలో ఒక్క కేసు అంటే ఒక్క కేసు ఉండదు. ఎందుకంటే అంతటి మంచి మనిషి భాస్కర్ రెడ్డి. అలాంటి మంచి మనిషికి ఒకవేళ అంత నాయకత్వ పట్టిమ ఉన్నటువంటి నాయకుడిగా ఏదైనా ఆపోజిట్ పార్టీ వాళ్ళు చేశారో అని జనరల్ గా వచ్చేటటువంటి అనుమానాన్ని అడిగితే నిజాయితీగా ఆయన అలాంటిది ఏం లేదని చెప్పినందుకు మా భాస్కర్ రెడ్డి అన్నకు మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యావత్ రాష్ట్రం అంతా కూడా సెల్యూట్ చేస్తుందని మాత్రం ఖచ్చితంగా. నిజాయితీకి మారు పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు అది చూసిన వెంటనే ఒక్క వైఎస్ఆర్ పార్టీయే కాదు, రాష్ట్రం అంతా కూడా ఆయనకి సెల్యూట్ చేస్తుంది, సెల్యూట్ చేయాల్సిందే దాని నిజాయితీకి. ఇదంత బాధలో కూడా సురేంద్ర నాయుడు గారు ఆయన ఇది మా పార్టీకి సంబంధించినటువంటి మ్యాటర్ ఉన్నట్టుగా అక్కడ మాట్లాడుకున్నారు, దీంట్లో వివాదం ఏముందని చెప్పేసి ఆయన అడుగుంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మొత్తం అక్కడ ఏం జరిగిందో తెలియకపోయి ఉండొచ్చు కదా, అక్కడ ఎవరైనా నాయకులు అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చారేమో ఫీడ్బ్యాక్. సార్ ఇప్పుడు అదేం లేదు, కానీ మామూలుగా ఏదైనా కూడా కార్యకర్త లేకపోతే ఎక్కడైనా కానీ ఒక దగ్గర చనిపోతే రెడీగా శవం పడింది కదా, మనం బయలుదేరతాము, అది ఆపోజిట్ పార్టీ మీద కానీ నెట్టేసుకొని అనే ప్లాన్ అయితే జగన్మోహన్ రెడ్డి చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్లాన్ ని భాస్కర్ రెడ్డికి చేతులెత్తి నమస్కారం చేయాలి. ఏ పార్టీ వల్ల అయినా కానీ ఆయన నిజాయితీకి మాత్రం సాష్టాంగ నమస్కారం. తెలుగుదేశం పార్టీ తరఫున అలాంటి నిజాయితీ పరులని ఖచ్చితంగా ఏ పార్టీలో ఉన్నా కానీ పార్టీ రహితంగా అతన్ని అభినందించాలా. ఆయన గుండె ధైర్యాన్ని, ఆ ఓర్పును ఖచ్చితంగా అన్ని పార్టీలు స్వాగతించాలి. ఒకటి. రెండోది నేనేమంటానంటే, అంత మంచి నాయకుడు అనేసి చిన్నపరెడ్డి చెప్తున్నాడు. చెన్నారెడ్డి గారు చాలా మంచి నాయకుడు, నిబద్ధత కలిగిన నాయకుడు, ఆ గ్రామంలో చిన్న గొడవలు కూడా లేవు అనేసి.
మరి అంత చిన్న గొడవలు లేనటువంటి మంచి కార్యకర్తను కూడా మీరు ఓర్చుకోలేకుండా ఆయన చంపేశారు అంటే మీ పార్టీలో ఎంత కరుడు గట్టినటువంటి రాక్షసులు ఉండారనేది దాన్ని బట్టి అర్థం అవుతుంది కదా. అతన్ని చంపాల్సినటువంటి అవసరం ఏముంది? అంత మంచి కార్యకర్త, అంత మంచి నాయకుడు. వాళ్ళ తండ్రి గారు కూడా నాకైతే ఆ సీన్ చూస్తా ఉంటే నిజంగా చెప్తున్నాను, హార్ట్ఫుల్ గా చెప్తున్నాను, అలాంటి తండ్రి చాలా గొప్ప తండ్రి. అంటే ఒక బిడ్డను కోల్పోయినా కూడా నిజాయితీగా ఎమ్మెల్యే మీద నెట్టేయి అని జగన్మోహన్ రెడ్డి గారు వినిపిస్తే కూడా, నువ్వు ఎమ్మెల్యే మీద నెట్టేయి, నేను చూసుకుంటాను, దాన్ని పెద్ద ఇష్యూ చేస్తాను అని ఇంటిచ్చినా కూడా దాన్ని ఏమాత్రం సంయమనం కోల్పోకుండా, లేదు నా బిడ్డని మన వాళ్ళే చంపేశారు అని చెప్పడం అనేది నా భూతో నా భవిష్యత్. దాన్ని మాటల్లో కూడా చెప్పలేము, మనం వాస్తవంగా మాటల్లో చెప్పలేము. అలాంటి నాయకులు ఇంకా ఈ పార్టీల్లో, ఈ రాజకీయాల్లో ఉన్నారు అంటే చాలా గొప్ప విషయం. కానీ ఈడ నేర్చుకోవాల్సింది వైసీపీ పార్టీ. అదే నేను కూడా అదే చెప్తున్నా, చిన్నపరెడ్డి, నేను కూడా అదే చెప్తున్నా. మీరు ఆ కండువా వేసుకొని అదే నేను కూడా అదే చెప్తున్నా. చిన్నపరెడ్డి నేను కూడా అదే చెప్తున్నా. మీ దగ్గర మీ విశాలమైన హృదయానికి సొంత పార్టీ నాయకుల్నే చంపేసుకునేటువంటి విశాలమైన హృదయానికి, సొంత బాబాయిని చంపేసుకునేటువంటి విశాలమైన హృదయానికి, సొంత తల్లిని చెల్లిని బయటకి ఎంటేటువంటి విశాలమైన హృదయం ఉన్నటువంటి పార్టీని ఖచ్చితంగా సెల్యూట్ చేయాల్సిందే, ఖచ్చితంగా సెల్యూట్ చేయాల్సిందే. లెట్ మీ ఫినిష్. చిన్నపరెడ్డి విను రన్నింగ్ కామెంట్ వద్దు చిన్నపరెడ్డి. నేను నిన్ను పొగడుతున్నా, నేను నిన్ను పొగడుతున్నా, మీ పార్టీని పొగడుతున్నా, నిన్ను పొగడుతున్నా. మీది చాలా విశాలమైన హృదయం అని నేను చెప్తున్నా. చిన్నపరెడ్డి విను. నేను మిమ్మల్ని విమర్శించట్లా, చిన్నపరెడ్డి మిమ్మల్ని నేను విమర్శించటంలా. మీది చాలా విశాలమైన హృదయమనే నేను చెప్తున్నా. సొంత బాబాయిని వేసుకునేటువంటి విశాల హృదయం ఎవరికి ఉంటుంది? సొంత కార్యకర్తలు, సొంత నాయకుడిని వేసేసుకునేటువంటి విశాలమైన హృదయం ఎవరికి ఉంటుంది? సురేంద్ర నాయుడు గారు మీకు తెలుసు, అటు వివేకానంద గారి రెడ్డిగా మర్డర్ విషయంలోకి వెళితే ఎటు వెళ్తుందో డిబేట్ మీకు తెలుసు. ఎందుకు అనవసరమైన ఇప్పుడు దీని వరకు కన్ఫైన్. మీరు ఫస్ట్ కామెంట్ చెప్పారు కదా, మీ అభిప్రాయం మీది ఆయన ఏ ఉద్దేశంతో ఫోన్ చేశారు అనేది మీ అభిప్రాయం మీరు చెప్పారు కదా, దానికి కన్ఫైన్ అయి ఉండండి. లేదు ఒక నిబద్ధత గల కార్యకర్తని పరామర్శించాల్సినటువంటి పార్టీ అధ్యక్షుడిగా ఆయనకు బాధ్యత ఉంటుంది. అలాగే ఆయన గ్రౌండ్ లెవెల్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అడిగారేమో, అంతవరకు వదిలేసేయండి. దాన్నే ఉంది. నేను వేరే దానికి చిన్నపరెడ్డి పార్టీ యొక్క విశాల హృదయాన్ని. సురేంద్ర గారు ఆగండి సార్, టైం లేదు, ఆగండి. సార్ ఒక్క మాట చెప్తాను సార్. ఇన్నాళ్ళ డిబేట్లలో సురేంద్ర గారు లాంటి మంచి మాటలు, అంటే ఎవరైనా కానీ, మా కార్యకర్త చనిపోయినా, మా మనిషి చనిపోయినా ఇంత గౌరవంగా మాట్లాడినటువంటి వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఆ కార్యకర్తకి, నాయకత్వానికి, వాళ్ళకి ఆయన అభినందన తెలిపినందుకు, లేకపోతే ఆయన చనిపోయినందుకు ఆత్మకి శాంతించాలని కోరుకున్నందుకు మాత్రం ఖచ్చితంగా అభినందించాల్సిందే మిమ్మల్ని మాత్రం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఎవరు చేసినా సార్, వెంకటేశ్వర్లు గారు కంక్లూడ్ చేసేయండి. ఎవరు చేసినా అతను యంగ్ పర్సన్, యంగ్ పొలిటికల్ లీడర్, అందుకని అతను గొప్పగా పొగడాల్సి వస్తుంది. అదే అలాగే ఒక నిమిషం వెంకటేశ్వర్లు గారితో కంక్లూడ్ చేద్దాం, టైం లేదు, అయిపోయింది. ఇప్పుడు ఒక నిండు ప్రాణాన్ని కోల్పోయారు, అక్కడ ఒక కొడుకుని కోల్పోయారు ఆయన. రెండు వర్గ పోరు అవ్వచ్చు, పార్టీల మధ్య పోరు అవ్వచ్చు, ప్రాణాలు తీసే వరకు కూడా ఎప్పుడు వెళ్ళకూడదు. అసలు అది మంచి పద్ధతే కాదు. కానీ ఏం చేస్తాం, కొన్ని ప్రాంతాలు పర్టికులర్గా ఈ ప్రాంతంలో కొద్దిగా ఎక్కువ తక్కువలు ఉంటాయి.
అందులో పల్నాడు ప్రాంతం ఆ రకంగా కొంత హిస్టరీ ఉంది, కానీ ఈ పర్టికులర్ ఏరియా మాత్రం చాలా ప్రశాంతంగా ఉందని చెప్పేసి నాకు పెద్దగా ఐడియా లేదు. చిన్నపరెడ్డి గారు చెప్తున్నారు. ఏదేమైనా కానీ ఒక క్లీన్గా నేను ఉన్నదన్నట్టు అంత బాధను కూడా దుఃఖాన్ని కూడా దిగమింగుకొని చాలా ఓపెన్గా మాట్లాడారు. కాబట్టి దీంట్లో పెద్దగా రాజకీయాలు చూడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఇది అడిగిన ప్రశ్నకు వచ్చిన సమాధానం కొంత ఇది వైరల్ అవుతున్న నేపథ్యంలో ప్రజల్లో ఒక రకమైనటువంటి నెగిటివ్ కూడా వచ్చేటటువంటి పరిస్థితిలో మాట్లాడాల్సి వస్తుంది. వెంకటేశ్వర గారు దీన్ని ఎలా చూడాలి సార్? మాకైతే కొత్త కాదు, ఎందుకంటే ప్రజల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం, ప్రజా ఉద్యమాల కోసం వాళ్ళు కొంతమంది ఉండరు. ఆ బూర్జువా పార్టీలో ఇది కామన్. అంతేకాకుండా ఒకే ఊర్లో ఒకే చోట అని చెప్తున్న దాన్ని బట్టే ఆ ఏరియా తెలుసు. సురేష్ గారు ఇప్పుడు లేదంటే ఆ ఏరియా ముందు నుంచి ఉంది. వర్గాధిపత్యం, ఆర్థికాధిపత్యం, వాటాల కోసం ఇది సహజమే. కానీ ఇంత దారుణంగా, ఇంత కిరాతకంగా ఒక పార్టీలో ఉండి చేసినప్పుడు వాళ్ళు కూడా ఆలోచించాలి. ఏమిటి ఆలోచించాలంటే ఇలాంటి దుర్మార్గులు మంచోళ్ళు అంటున్నారు, ఇలాంటి దుర్మార్గులను ఎత్తపెట్టుకుంటారని బహిరంగంగా ప్రకటించి ఇటు మాకి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదని చెప్పిండాలి. అది వాళ్ళే అనుకోవడం అనేది కరెక్ట్ కాదు, ఏ పార్టీ అయినా. ఎందుకు చెప్తున్నాం అంటే శ్రీధర్ గారు కూడా గుర్తించాలి. ప్రకాశం జిల్లాలో 6 నెలల క్రితం జరిగింది, ఆయన కూడా గుర్తే ఉంటుంది. వాళ్ళ పార్టీలు ఇద్దరు కొట్టుకొని ఒక తెలిపోతే చంద్రబాబు గారి దగ్గర నుండి వాళ్ళు రాజీ చేసి 50 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇప్పి చేశారు. బూర్జువా పార్టీల్లో ఇది ప్రజా ప్రయోజనాల కోసం, ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న సందర్భంలో వచ్చినటువంటి సమస్యలు కాదు ఇవి. వర్గాధిపత్యము, ఆర్థిక ప్రయోజనాలు, అక్కడ ఎవరు పదవులు, వీళ్ళు దీనికోసం వస్తారు రాజకీయ పార్టీలు. కానీ మరి పెద్ద ఆయన మాజీ సీఎం, ప్రధాన ఆయన మరి ఎట్లా మాట్లాడి ఇప్పుడు క్లియర్ గా నాకు కూడా వినిపించింది. దాంట్లో చెప్పిందని వినిపించింది. అది వాళ్ళ యొక్క రాజకీయ దాన్ని ఏమంటారు, దానికి వదిలేయడం తప్ప ఇంత దిగుజాడి రాజకీయాలు చేస్తే మాత్రం ప్రజలు అలాంటి వాళ్ళని క్షమించరు. ఇది సరైన పద్ధతి కాదు, దీనికి తీవ్రంగా ఖండించాల్సింది. సురేష్ గారు మంచి సాంప్రదాయంగా ఒక సబ్జెక్టును తీసుకొస్తే కనీసం ఆ పిల్లోడికి 35 సంవత్సరాల పిల్లోడు చనిపోయి నివాళులు అర్పిద్దామన్న సెన్స్ కూడా లేకుండా మాట్లాడేటటువంటి విధంగా ఎమ్మటే బురదేశాడు. తెలుగుదేశం వాళ్ళ కన్నా మీరెక్కువ రెడీగా ఉన్నారే. అరే 35 సంవత్సరాలు మా పార్టీ పద్ధతి అది. తెలుగుదేశం వాళ్ళు కూడా విన్నావయ్యారు. తెలుగుదేశం వాళ్ళు కూడా అందరికీ తెలుసు మీ పార్టీ పద్ధతి. కనీసం కానీ నువ్వు చెప్పాల్సి కోరుకోలేదు. తెలుగుదేశం వాళ్ళు నేర్చుకోండి సార్. మతం చేసి నివాళులర్పించాడు. మతం చేసిన దానికి స్వాతంత్ర పోరాటం మీరు ప్రజల కోసం త్యాగాలు చేయాలి. సిగ్గులేదు మాట్లాడుతున్నాం. మేము నివాళులు అర్పించాలి మీ దొంగలకి. మీ దొంగల ఆధిపత్యం కోసం చంపుకుంటే మేము నివాళులు అర్పించాలి. సిగ్గుండాలి. ఏం మాట్లాడుతున్నాను? మాట్లాడుతున్నావు. నేనేం చెప్పాను? చిన్నపరెడ్డి గారు ఒక నిమిషం వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం చిన్నపరెడ్డి గారు వెంకటేశ్వర్లు గారు చెప్పింది మీరు వినలేదో లేకపోతే మీరు రన్నింగ్ కామెంటరీ చేస్తున్నట్టు తెలియదు. ఆయన ఇటువంటివి బూర్జువా పార్టీల్లో కామన్గా జరుగుతుంటాయి, ఇది మా కల్చర్ కాదు, మా పార్టీలో ఉండేది కాదు అని చెబుతూ ప్రకాశం జిల్లాలో ఈ మధ్య కాలంలోనే జరిగిన ఒక తెలుగుదేశం పార్టీ అంతర్గత పోరులో చనిపోయినటువంటి ఒక వ్యక్తిని స్వయాన చంద్రబాబు నాయుడు గారే మధ్యవర్తిత్వం వహించి ఒక 50 లక్షల రూపాయలు ఇప్పించి అది అట్లా సర్ది చెప్పారు. ఇది ఏ పార్టీలో అయినా కానీ ఇటువంటి కల్చర్ సరైన కల్చర్ కాదు, ఈ పూర్తిగా వర్గపోరు లేకపోతే ఆర్థికపరమైన అంశాలతో జరుగుతాయి అని చెప్పేసి అక్కడ చెప్తుంటే అది వినకుండా వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, ఈమెను రికమెండ్ చేయమని సార్ మంచిదే కదా. ఈయన వెంకటేశ్వరరావు గారిని కూడా అభినందిద్దాం. ఇవ్వమనండి. భాస్కర్ ఆడిచ్చినట్టే ఒంగోలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి దగ్గర ప్రజా ఉద్యమాల్లో కాల్పులు చచ్చిపోతే, ప్రజా ఉద్యమాల్లో కాల్పుల్లో చనిపోతే, ప్రజా ఉద్యమాల్లో ఉండి చనిపోతే ఖచ్చితంగా నివాళులర్పించడం సంతాపం తెలియజేస్తాం. దొంగలకు మేము సంతాపం తెలియజేయాలి. వర్గపోర్లో మర్డర్ చేసుకుంటే మేము సంతాపం తెలియజేయాలి. కాల్చినప్పుడు బాగానే సమ్మగానే ఉంది. అప్పుడు గుర్రాలు పెట్టి తొక్కించినప్పుడు బాగానే ఉంది. అప్పుడు ఎవరు ఉన్నారు ముఖ్యమంత్రికి అన్ని బాగానే ఉన్నాయి. అందరికీ గుర్తేనండి. మానవతా దృక్పథంతో నివాళులు అర్పించగలిగి లెట్ మీ కంక్లూడ్ చేసే అవకాశం నాకు ఇవ్వండి. మీరు కాల్పుల అంశం గుర్తు చేశారు కదా,
కాల్పులు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు, కాల్పుల ద్వారా లబ్ధి పొంది తర్వాత ముఖ్యమంత్రి అయ్యి ఏ పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చారో కూడా మాకు బాగా తెలుసు. కమ్యూనిస్టుల యొక్క శ్రమని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా మార్చుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి ఆ రకంగా ఆ రోజు విద్యుత్ ఉద్యమం ఆ రకంగా మీ నాయకుడికి అట్లా ఉపయోగపడింది. ఆ రోజు కాల్పులు అమానుషంగా జరిపి తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడానికి కారణం కూడా కమ్యూనిస్టులే. అధికార మార్పిడి అయితే జరిగింది, కానీ మీరు అన్నట్టుగా సమిధలైంది మాత్రం కమ్యూనిస్టు కుర్రవాళ్ళు 3 చనిపోయారు, సమిధలైంది. ఒక్క కాంగ్రెస్ వాడికి కూడా ఒక్క బుల్లెట్ తగలేదు. సో ప్రజలందరూ కూడా గమనించాలి. అందుకనే ఇటువంటి నేను గుర్తు చేస్తూనే ఉంటాను యాజ్ అన్ యాంకర్గా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. వెంకటేశ్వర్లు గారు, చిన్నపరెడ్డి గారు, సురేంద్ర నాయుడు గారు అండ్ కోటేశ్వర గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ట్యూన్ టు సిటీ 24/7.